చూడాలి చెప్పిందే మాకు అదే తెలుసు అందరికీ రిక్వెస్ట్ అడగండి ప్లీజ్
నడవాలండి జరగాలి చెప్పండి తీసుకొని శ్రీమన్నారాయణ శరణం ప్రపద్య శ్రీమతి నారాయణాయ నమః. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు భృగువారం అంటే శుక్రవారం నాడు ఈరోజు ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి అనేటువంటి యొక్క చాలా పర్వదినము. ఆ పర్వదినంలో దక్షిణాయనంలో వచ్చేటువంటి యొక్క ధనుర్మాసంలో శ్రీ వైకుంఠ ఏకాదశి నాడు
శ్రీ స్వామివారికి పొద్దున్నే మా పుష్యమాసంలో పుష్యమాసంలో వచ్చింది కాబట్టి ఇది వైకుంఠ ఏకాదశి. స్వామివారికి చాలా పొద్దున్నే బాలాభిషేకం చేసి భక్తులు చాలా ఉత్సాహవంతులుగా వచ్చి స్వామి దర్శనం చేసుకొని స్వామివారి యొక్క కటాక్షం పొందుతున్నారు. అయితే ఈరోజు పొద్దున్నే ఉదయం 5 గంటల నుంచి ద్వార దర్శనం ఉంది కాబట్టి భక్తులు చాలా వచ్చి ఉన్నారు. అయితే ఈరోజు స్వామి రాత్రి చాలా దర్శనం అందరికీ ముక్కోటి దేవతలు అందరూ పైలోకంలో స్వామి అందరికీ ముక్కోటి దేవతలు అంటే 30,000 కోట్ల దేవతలకు చాలామంది దర్శనమిస్తారు కాబట్టి మనము కూడా స్వామివారితో సమానం కాబట్టి స్వామివారికి కూడా అందరికీ దర్శనమిచ్చి అందరికీ కృప అందరికీ అందరికీ కరుణా కటాక్షములు కటాక్షిస్తాడని స్వామివారి యొక్క కృపా కటాక్షములు మానవుల యందు ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటాం. అయితే ఈరోజు 365 రోజుల్లో 364 రోజులు దర్శించింది ఒక ఎత్తు. ఈ రోజుల్లో ఈ వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకుంది ఒక ఎత్తు. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు స్వామి దర్శనం చేసుకున్నట్లయితే స్వామివారి యొక్క కటాక్ష వీక్ష పరిపూర్ణ కృపా కటాక్షము ప్రతి భక్తుని యందు ఆయన నిత్య కళ్యాణం పచ్చతోడముగా అనుగ్రహించి సకల ఐశ్వర్యములు అనుగ్రహించి అందరినీ కాపాడుచు ఆ జగన్నాథుడు సర్వదా రక్షించుగాక అని కోరుకుంటూ ఇంతటితో సెలవు పుచ్చుకుంటున్నాను. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. మన హైందవ సాంప్రదాయంలో జరిగేటువంటి పండగలన్నీ కూడా చాంద్రమాన ప్రకారంగా పండగలన్నీ కూడా ఆచరిస్తూ ఉంటాము. కానీ ఈ యొక్క ముక్కోటి ఏకాదశి మాత్రం సౌరమానంగా అంటే రవి ధనస్సులో ప్రవేశించగానే వచ్చేటువంటి శుక్ల ఏకాదశినే శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ద్వాదశి, వైకుంఠ ఏకాదశి అనేటువంటి నామాలు వచ్చినాయి. ఈ రోజున మురా అనేటువంటి రాక్షసుని సంహరించడంతో వారికి ముక్కోటి దేవతలు కూడా ప్రార్థన చేసి ఈ విధంగా సంహరింపజేస్తారు. కాబట్టి ముక్కోటి దేవతలు కలిసి వచ్చారు కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అని. ఈ రాక్షసుని సంహరించడానికి వైకుంఠాన్ని నుంచి పెరుమాళ్ళు ఈ భూమి మీదకి వచ్చినటువంటి రోజు కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అని అనేటువంటి పేర్లు వీటికి వచ్చినాయి. ఈ రోజున ఎవరైతే స్వామి యొక్క స్మరణ చేస్తారో, స్వామిని ఎవరైతే ఉత్తర ద్వారం గుండా స్వామిని సేవిస్తారో వారికి పునర్జన్మ అనేది ఉండదు అని శ్రీకృష్ణ సంహిత మనకు తెలియజేస్తుంది. కలియుగంలో ఉండేటువంటి ఈ వైకుంఠ ద్వారానికి ప్రధానంగా మరి ద్వారపాలకులైనటువంటి వారు అనేక ఇబ్బందులు పెడుతూ ఉంటారు. వారు చిరస్థాయిగా నిలిచిపోవడానికి పెరుమాళ్ళు చక్కగా ఈ రోజున పైనుంచి కూడా వచ్చి ఉత్తర ద్వారం గుండా కూడా వారిని చూసి సేవిస్తారు. కాబట్టి ఎవరైతే ఈ రోజున ఉత్తర ద్వారం గుండా పెరుమాళ్ళని సేవించుకుంటారో వారికి ముక్తి లభించాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళంతా కూడా కోరిక మీదకు వారికి ఆ వరాన్ని ఇస్తారు. వారు చిరస్థాయిగా ఆ పరమపదంలో ఉంటారు. ఈ చిక్కడపల్లి దేవస్థానం మరి 1945వ సంవత్సరంలో జంగేటి గుడిదేవుని జంగయ్య గారు యొక్క ప్రార్థనతో వారి యొక్క సంకల్ప బలంతో ఈ దేవాలయాన్ని నిర్మించారు. తరువాత వారి కుమారుడైనటువంటి జగన్నాథ గౌడు, వారి కుమారుడైనటువంటి రాజేంద్రనాథ్ గౌడు, వారి మనముడైనటువంటి ప్రస్తుతం శ్రీనాథ్ గౌడ్ గారి ఏలుబలిలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మొన్న కొత్తగా వచ్చేటువంటి శ్రీమతి అన్నపూర్ణ గారు ఈ సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చాలా ప్రత్యేకంగా చాలా శ్రద్ధతో ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఈ రోజున ఉదయం 2:30 గంటలకే సుప్రభాత సేవ, బిందె తీర్థము, ఆరాధన, స్వామివారికి
పంచామృత అభిషేకాలు, తరువాత అనంతరము కూడా అలంకారము, మరి ఆరగింపు, మంగళాశాసనము, అక్కడి నుంచి కూడా ఉత్తర ద్వార దర్శనాలకు భక్తుల కోసంగా ద్వారాన్ని ఏర్పాటు చేసి చక్కగా అందరూ కూడా సేవించి తరించాలనే ఉద్దేశంతో చక్కని ఏర్పాట్లు చేశారు. ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా ఉండటానికి వారు ప్రత్యేక శ్రద్ధతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఎవరైతే ఈ రోజున వైకుంఠ ద్వారంగా గుండా వచ్చి స్వామిని సేవిస్తారో వారికి పరమపదం లభిస్తుంది. ఈ రోజున ఏకాదశి రోజున అందరూ కూడా ఉపవాసం ఉండాలి. అంటే ప్రసాదాన్ని తీర్థాన్ని స్వీకరించి ఏకభుక్తంగా ఉండేటువంటి వారు ఉండొచ్చు. లేదు అంటే పళ్ళు పలహారాలతో చక్కగా ఈ రోజున సేవించి ఉపవాసం ఉండవచ్చు. ఉపవాసము అంటే స్వామి యొక్క చెంతనే ఉండి కార్యక్రమాలన్నీ చేసుకునేదాన్ని ఉపనివాసము అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది. కాబట్టి ఈరోజే ఎవరైతే చక్కగా ఉపవాసం ఉండి స్వామి యొక్క సేవను చేసుకుంటూ రాత్రికి జాగారం చేస్తారో వారికి తప్పక మోక్షాన్ని, ఇహలోకంలో మోక్షాన్ని, మరి పరలోకంలో మోక్షాన్ని, ఇహలోకంలో సుఖ సంతోషాలు కూడా కలుగుతాయని మనకు శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శ్రీకాంతాయ కళ్యాణ నిధయ నిధయర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సమస్త సన్మంగళాని భవంతు.